నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎంతగా గుండెల్లో పెట్టుకొని ఆరాధించాను. ఎంతసేపు నన్ను ఒక మోసగాడినో స్వార్థపరుణ్ణనో డబ్బున్నవాడిగానో చూసావు, కానీ ఒక్కసారి కూడా నాలో ఉన్న నిజమైన ప్రేమికుడు నీకు కనిపించలేదా? నీకు పెళ్ళంటే తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. గుండెంతా భారంగా తయారైంది. అది అబద్ధమని చెప్పు జ్యోతి. నిజమైనా కూడా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో జ్యోతి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. రే లడ్డు, జ్యోతికి పెళ్ళి అనేది అబద్ధం కదా? నన్ను ఉడికించడానికే జ్యోతి అలా చెప్పింది కదా? చెప్పరా చెప్పరా, అబద్ధమే కదా? లేదన్నా, నిజంగానే పెళ్లి కుదిరిందన్నా. నువ్వేనా ఈ మాటన్నది, అన్నా నేనేనాది వింటున్నది, వింటూనే ఉండాలనిపిస్తున్నది. అమాంతమల పెంచావు చలి నాపై నా నమ్మకం. అన్నా అన్నా ఏమంటే ఇలా ఉంటుంది అని చూపావే ఈ క్షణం. ఇప్పుడందుకే కరిగానిలా పసివాడినై లోపల నా గుండెలో నిలిచేంతలా నీ మాట ముద్రించి వెళ్ళా. లేదు లేదు అన్నా, ఊరుకో అన్నా. అన్నా అన్నా ఏడవకన్నా, ఊరుకో అన్నా. అన్నా అన్నా ఊరుకో అన్నా. అబ్బాయి పేరు చరణ్ అంటన్నా, చాలా మంచోడంట. పిహెచ్డి చేయాలనుకుంటున్నాడంట. జ్యోతిని కూడా పై చదువులు చదివిస్తానని చెప్పాడంట. గొప్ప చదువులు చదివించేవాడు మా జ్యోతికి మొగుడుగా వస్తున్నాడని బస్తీ అంతా గొప్పగా చెప్పుకుంటున్నారన్నా. జ్యోతి గారు కూడా అతన్ని ఇష్టపడే పెళ్లి ఒప్పుకున్నారంట. ఎందుకురా లడ్డు, అన్నా నాకే ఇలా అవుతుంది? నా ఊరుకో అన్నా. దేవుడు దురదృష్టాన్ని ఎందుకురా నా తలరాత మీద రాశాడు? అన్నా 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 ఊరుకో అన్నా. నా ఏడవకన్నా, ఊరుకో అన్నా. నేను ఇష్టపడేది ఏది నాకు దక్కదు, నేను ప్రేమించేది ఏది నాకు దొరకదు. అన్నా ఎందుకురా ఇలా జరుగుతుంది? అన్నా అన్నా ఏడవకన్నా, బాధపడకన్నా. మా అన్న కదా అన్నా, ఏడవకన్నా. నా వల్ల కావట్లేదురా లడ్డు, ఏడుపు వచ్చేస్తుంది. జ్యోతిని ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ ప్రేమని గెలుచుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానురా. అవును, జ్యోతి తిట్టినా పెద్దగా పట్టించుకోలేదు, నిందలు కూడా మోసాను. అవునన్నా, మోసగాడంటే భరించాను. అవునన్నా. ఇదంతా ఎందుకోసం రా? అన్నా ఏడవకన్నా. జ్యోతి మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ కోసమే కదా. ఎందుకురా ఎందుకురా తను నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు? అయ్యో అన్నా, అన్నా ఏడవకన్నా. నిజమైన ప్రేమ గుండెని తాకుతుందంటారు కదరా, మరి నా ప్రేమ జ్యోతి మనసుని ఎందుకురా తాకలేదు? అయ్యో
అన్నా ఎడవకన్నా అన్నా ఎడవకన్నా. రే లడ్డు, ఆ? నాకు తెలిసి జ్యోతి మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకోనుండదు. నా మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పుంటుంది. అలా అయితే అరే తన జీవితం నాశనం అవుతుందిరా లడ్డు. ఎలాగైనా జ్యోతి నాకు కావాలరా, నా ప్రేమ నాకు దక్కాలరా. అన్నా తన మనసులో నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు బాధపడి ఏం ప్రయోజనం అన్నా? తనని బలవంతం పెట్టి ఏం ప్రయోజనం అన్నా? అరే అలా అనకరా లడ్డు, నా వల్ల కాదురా. ట్రై చేస్తాను. అన్నా తనకెలాగైనా సరే నా ప్రేమ విలువేంటో తెలియజేస్తాను. ఐ లవ్ యూ జ్యోతి, ఐ లవ్ యూ జ్యోతి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జ్యోతి. ఊరుకో అన్నా, అన్నా I love ఊరుకో you. అన్నా. దొంగ బాబా నన్ను పిలవకుండా ఒక్కడే వెళ్ళిపోయాడు. జ్యోతమ్మ పెళ్లి కళ ఉట్టి పడుతోంది. ఎండలో ఎక్కువ తిరగమాకు బుజ్జమ్మా. పెళ్ళప్పుడు ఫోటోల్లో వీడియోల్లో నల్లగా పడతావు. తాగుబోతు సచ్చినాడు, గమ్మునుండు. ముందు మీ బావ ఎక్కడున్నాడో వెళ్ళి వెతుకుపో. అలాగే జ్యోతమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇంత ఆలస్యమైందేంటి? ఆ రాజీ వచ్చాడమ్మా. మాట్లాడి వచ్చేసరికి ఆలస్యమైంది. మళ్ళీ వాడితో ఎందుకు మాట్లాడావు? ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని చెప్పడానికి వచ్చాడు. వాడి మాటలు నువ్వు నమ్మావా? అలా ఎలా నమ్ముతానమ్మా? అతనేంటో తెలిసాక, చెయ్యని తప్పుకి నలుగురిలో నాతో కన్నీళ్లు పెట్టించాక ఆ మనిషి చెప్పింది నేనెందుకు వింటాను? అలాంటోడి సావాసమే మనకొద్దు జ్యోతమ్మా. వాడేదో మళ్ళీ దొంగ నాటకం ఆడాలని చూస్తున్నాడు. అసలే నీకు పెళ్లి కూడా కుదిరింది. వాడిని కాస్త దూరంగా పెట్టు. సరే పద.